నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మేడారంలో నవ చరిత్రకు నాంది పలికారు. సాధారణంగా హైదరాబాద్లో మాత్రమే జరిగే కేబినెట్ మీటింగ్ను మారుమూల ప్రాంతంలో జరిపి తన మార్క్ని సృష్టించారు సీఎం రేవంత్. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకైతే ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ కేబినెట్ పచ్చ జెండా అయితే ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల్లో పునర్విభజన చేపట్టాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన జిల్లాల విభజనలో కొన్ని అశాస్త్రీయతలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని సవరించి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను మార్చాలని నిర్ణయించింది. ఈ పునర్విభజన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అయితే చెబుతుంది. కాంగ్రెస్ సర్కార్ సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? మేడారంలో నవ చరిత్రకు నాంది పడిందా? మరి నియోజకవర్గాలు ఏవైతే జిల్లాల పునర్విభజన ఏవైతే ఉన్నాయో దీన్ని మిగతా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏ రకంగా చూస్తున్నాయి? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు, ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగానే మనం రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారితో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు మీకు నమస్తే. ఎస్ రాజమౌళి గారు, ఒక రకంగా చెప్పాలి అంటే రేవంత్ సర్కార్ కొంత ఫాస్ట్ మీద వెళ్తుంది అనుకోవచ్చు. మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్దేశం కూడా క్యాబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్ ఇక్కడ జరగకుండా మేడారం నవచరిత్రకు నాంది పలకడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే. ఇది మేడారం అన్నది బడుగు బలహీన వర్గాల పండుగ. అది అక్కడ అయితే నార్త్ తెలంగాణ లోపల ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 అంటే పాత 4-5 జిల్లాల మీద ప్రభావం చూపించే పండుగ అది. అక్కడ మంచి డిసిషన్ తీసుకున్నాడు అంటే ముఖ్యమంత్రి గారు సందేశం ఏమి ఇస్తున్నారంటే, నేను ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసం ఉంటా అన్న ఉద్దేశం కొద్దీ ఆయన తీసుకుని ఉంటది. అదంతా రాజకీయ ఎత్తుగడలో భాగం. మాక్సిమం ఎంత ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటే అంత ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉండే ఒక ఎత్తుగడనే మనం భావించవచ్చు. ఎస్, కంటిన్యూ చేయండి. మీరు చెప్పండి, మీరు అడగండి. ఏంటి నేనేమంటానంటే, హైదరాబాద్లో ఎప్పుడు క్యాబినెట్ జరుగుద్ది, కానీ ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళటాన్ని, అక్కడ క్యాబినెట్ మీటింగ్లు చేయడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అదే మీకు చెప్పాను కదా ఇందాక, అది ఒక ఆయన ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, నేను ప్రజల మధ్యలో ఉంటా, అందులో కూడా బడుగు బలహీన వర్గాల మధ్యలో ఉంటాను. సో ఈ ఇంతసేపు హైదరాబాద్ గురించే కాకుండా నాకు పల్లె ఓటర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశం ఆయన చెప్పాలి. అంటే పల్లె అంటే ఒక హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్న సంకేతాన్ని ఇవ్వడం కోసం ఆయన తీసుకున్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఆ ప్రాసెస్ లో అట్లా చేసిందేమో అనిపిస్తుంది. సో అది కూడా అందుకు మంచిదే కదా. తను ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని వాళ్ళు అనుకుంటే బాగానే ఉంటది.
మరి ఆయన అనుకోని ఆయనకు సీట్లు వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తే బాగానే ఉంటది, వాళ్ళ ఎత్తుగడ పారుతుంది. ఇక్కడ ఇంకొకటి రాష్ట్రానికి తలామానికంగా మరి నిలవడానికి ఈ గద్దెలన్నింటినీ కూడా శాశ్వతంగా మంచిగా ఉండేటట్టు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మరి అక్కడ ఆ రకంగా అభివృద్ధి చేయడానికి బాటలు వేయడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అది మంచి పరిణామమే, ఎందుకంటే ఇంతకుముందు అది క్లియర్ గా అది ప్రజలకు ఇండికేషన్ ఇచ్చింది ఆయన. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన పాలకుడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు గిరిజనుల గురించి, ఆదివాసీల గురించి అని చెప్పేసి ఆయన భావించిండు, చేసింది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏం డౌట్ కూడా ఏం తలెత్తుతుందంటే, ఇంత తక్కువ టైం లోపల అక్కడ వాళ్ళు వేసిన వాళ్ళు అక్కడ కట్టిన కట్టడాలకి సరి అయిన నాణ్యత ఉందా లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పూర్వీకులు ఒక కట్టడం కనుక కడితే దాదాపుగా 1000 ఏళ్ళు ఉండే కులదైవాలు కట్టిండ్రు. కానీ ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో కనీసం 100 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు కూడా వస్తుందా రాదా అన్నది ఒక డౌట్ అయితే నాకు ఈ మధ్యన కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. ఎందుకంటే నాణ్యత విషయంలో మళ్ళీ ఇంకొకటి ఈ మధ్యలో అవినీతి కూడా ఎక్కువైపోయింది ఈ మంత్రులల్లా, తర్వాత కాంట్రాక్టర్లల్లా. సో అది నాకు తెలిసి ఇది నాకు ఒక లోపల నుండి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ గురించి నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. రేపు జనాల తాకిడి కనుక ఎక్కువైతే, అంటే కోట్లకు పైనే జనాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ తాకిడితోని ఆ కట్టడాలకు ఏమైనా ముప్పు వాటిల్తుందేమో అని చెప్పేసి అని అయితే ఒక రిపోర్ట్ అయితే ఉంది నా దగ్గర. మరి అది ఎంతవరకు అట్లా కావద్దనే నేను మనస్ఫూర్తి కోరుకుంటా. అట్లా అయితే మాత్రం చాలా దురదృష్టకరం. అట్లాంటివి రాకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉండాలి. అందులోపల ఇట్లాంటి జాతరకు కనుక అది కూడా గుండెకాయ వంటిది ఇప్పుడు సమ్మక్క సారక్క, దాన్ని ఇట్లాంటి కనీసం పోలీసు బందోబస్తు అన్న జాగ్రత్తగా పెట్టి వాళ్ళను కట్టికి రెప్పలా చూసుకుంటే బాగుంటుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించడానికి అవకాశం ఉందంటారా? అసలు బీఆర్ఎస్ అయితే కొంత పోటీ ఇచ్చినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది బీజేపీ. మరి ఎలా చూడాలంటారు బీఆర్ఎస్ బీజేపీని? కాంగ్రెస్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా అదే విధంగా అవుతుందంటారా? అది పల్లెటూళ్ళలో ఏమైందంటే ఆయన కంప్లీట్ గా వీళ్ళు ఒంటెత్తు పోకడం లెక్క వీళ్ళకేం ప్రజలు పట్టం కట్టలే. మాక్సిమం బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది, ఇవ్వలేదని కాదు అక్కడ. ఆయన లోపల ఇంకా లోపాలు ఉన్నాయి. ఇంకా రైతు బంధు ఇవ్వనేలేదు ఇప్పటి వరకు, అవి తప్పించుకొని తిరిగిండు. ఆ 2500 అన్నాడు, అవి తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు మేము గెలిచినామని. ఆ గెలుపు అన్నది అది గెలుపు అయితే కానే కాదు. అంటే ఇది ఒక రాజకీయ విశ్లేషణ కూడా నేను చెప్తున్నా, ఏదో ఒక పార్టీకి సంబంధించింది అయితే కాదు, ప్రజల మధ్యలో ఉన్న భావన నేను చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన విపరీతమైన డబ్బు పంచడము, బెదిరించడం, ఎస్పెషల్ గా ఊర్లల్లో ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేసి బెదిరించారు. మా సర్పంచ్ కనుక గెలవకపోతే మీకు నిధులు రావు అన్న కాన్సెప్ట్ పల్లెలలో భయపడ్డారు చాలా మంది. నేను ప్రత్యక్షంగా చూసిన నా జిల్లాలలోనే నేను చూసినది ఏంటంటే కరీంనగర్ జిల్లా లోపల చాలా మంది భయపడి ఇటు వచ్చి ఇట్లా గెలిపించినవి ఉన్నాయి. తర్వాత రెబల్ గా గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి అందులో కలిసిండ్రు. తర్వాత వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ అందులో కలిసిండ్రు అన్నది ఇక్కడ మనం గుర్తించాలి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు బాగా చేశాడు, ఆయనను బాగా నెత్తికెత్తుకొని గెలిపించింది అన్నది అయితే కాదు. బీజేపీ తన కనీసం డిపాజిట్లు కూడా కోల్పోవటాన్ని ఎలా చూడాలంటారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా వేరే అవకాశం ఉందంటారా? సేమ్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీకి? మనం బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బీజేపీ అది ఒకటి ఉన్నది చూడండి, భస్మాసుర హస్తం లాగా వాణి నెత్తిలో వాణి పెట్టుకున్నట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ దాని గురించి అసలు ఈసారి మాత్రం అన్ని సీట్లు హైదరాబాద్ లో మాత్రం ఈసారి అన్ని సీట్లు వస్తాయంటే నేను అనుకోవట్లేదు. ఇంకా ఎట్లా డిస్టిక్లలో అంతే, వాళ్ళకు ఒక నాయకుడు లేని నావ లెక్క అయిపోయింది అది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచి. అంటే సో బీజేపీలో ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది, అది కొరవడింది అంటారు మీరు? అది ఓన్లీ తెలంగాణలో, మిగతా దగ్గర ఎక్కడ కాదు. ఇప్పుడు మన మహారాష్ట్రలో ఎంత అద్భుతంగా
ఆయన తెలంగాణ గురించే మాట్లాడుతున్నా నేను. తెలంగాణ బీజేపీ కూడా ఒకప్పుడు క్రమశిక్షణతో ఉండేది. అలాంటిది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు ఈ రోజున బీజేపీకి ఈ రకమైన పరిస్థితులు తీసుకొచ్చి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమిస్తారంటారా మున్సిపల్ ఎన్నికల్లో? అంటే నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ అత్యధిక పాలకులు అని ఒకటి ఉంటారు. 8 మంది ఎంపీలు గెలిచింది కానీ 8 మంది 8 రకాలు వెళ్ళిపోతున్నారు. ఒక్కరికొకరు ముఖం చూస్తలేదు. సారీ టు సే దిస్ వర్డ్. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఈ కొట్లాటలుగా సరిపోతుంది. ఇక వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలు ఎక్కడ నమ్ముతారు వాళ్ళని? రైట్ రాజమౌళి గారు, మళ్ళీ వస్తాను సార్, మీరు అందుబాటులో ఉండండి. మనతో మళ్ళీ నేను నెక్స్ట్ మాట్లాడే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. అన్న వచ్చిండు, ఆయన మాట్లాడిన తర్వాత నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకుండా పోతూ మొన్న హైదరాబాద్ లో ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. అది చాలా తప్పు. దాంతో ఆయన నెత్తిలో ఆయన హస్తం పెట్టుకున్నట్టు అయింది. అదే చెప్పండి, ఏమంటారు? ఏదంటారు చెప్తారు. కత్తి వెంకటస్వామి గారు మాట్లాడతారు, మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి. అది నేను తర్వాత నెక్స్ట్ మాట్లాడినాక చెప్తా. సరే. ఎస్ వెంకటస్వామి గారు, నమస్తే సార్. నమస్కారం. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మేడారంలో జరుగుతున్న ఈ జాతర ఏదైందో దాని విషయంలో కావచ్చు, క్యాబినెట్ భేటీ కావచ్చు, క్యాబినెట్లో మరి ఏవైతే అంశాలు వచ్చినాయి అంశాల విషయంలో కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయంతో ముందుకు వెళుతున్నారు అనుకోవచ్చు. రానున్న రోజుల్లో మిగతా ఎన్నికల్లో కూడా గెలవడానికి కాంగ్రెస్ పార్టీకి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుందా? ముందుగా మేడారం విషయం వచ్చింది కాబట్టి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమ్మక్క సారమ్మ జాతర మా జిల్లా, మా సొంత ప్రాంతం, దానికి సంబంధించినటువంటి ఆ జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేడారంలో ఈ క్యాబినెట్ మీటింగ్ జరపడం అనేది ఒక నావెల్ ఐడియానే. డెఫినెట్ గా అక్కడ పోయి అంటే ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది. రాజమౌళి అన్నట్టుగా మా మధ్యన అధికారిక కార్యక్రమాలు అత్యున్నతమైనటువంటిది కదా. ఇప్పుడు కేబినెట్ అనేది అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి ఒక రాష్ట్రానికి సంబంధించిన. సో ఆ నిర్ణాయక మండలి స్వయంగా మేడారం వచ్చి ఆ అధికారులు లేకపోతే మంత్రులు అందరూ అక్కడ ఉండి ఒక చారిత్ర, ఇట్ ఈస్ అన్ గ్రేట్ ఈవెంట్. ఒక అంటే జనరల్ గా నేను ట్రెండ్ సెట్టింగ్ అంటారా, ట్రెండ్ సెట్టింగ్ అనుకోండి, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, దాంట్లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడే. సో దాని నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అది మంచిదే ఒక అందుకు, రాజమౌళి గారు చెప్పినట్టుగా. దానికి సంబంధించిన అక్కడ జరిగిన నిర్ణయాలు కూడా అంతే నిబద్ధతతో చేసినప్పుడు ఇంకా ప్రజలకు ఇంకా విశ్వాసం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. వారి యొక్క నావెల్ ఐడియాగానే నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు నేను ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ఉంటుంది నేను ఒక 20 మాసాలు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ గాంధీ భవన్ జరుగుతుంది. బట్ దానికి భిన్నంగా నేను అంటే నియోజకవర్గ స్థాయి సిద్దిపేటలో, హుజూర్ నగర్ లో, వరంగల్లో, ఖమ్మంలో ఇట్లా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కాల్ఫర్ చేయడం వల్ల క్యాడర్ లో ఒక ఉత్సాహము, ఆ లోకల్ కార్యకర్తలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఇట్లాంటివి జరిగినాయి. సో ఇది అధికారిక కార్యక్రమంలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండకపోయినా లోకల్ ఒక అప్రమత్తత, కొత్త ఉత్సాహం వస్తుంది. సో ఆ రకంగా ఒక నావెల్ ఐడియా తోటే ఆయన వెళ్ళినాడు. దాన్ని స్వాగతించవలసిందే. మా దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇంకా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అయితే నేను అనుకోవడము, మొన్న వచ్చిన లోకల్ బాడీస్ ఏదైతే సర్పంచ్ రిజల్ట్స్ ఏమో అవి వితౌట్ సింబల్ కాబట్టి వచ్చిన దాంట్లో ఎక్కువ భాగం మాకు వచ్చినాయి. తర్వాత కొంచెం రెబెల్స్, మా దాంట్లో మాకు కూడా రెబెల్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మాకు కొంత ఈ రెబెల్స్ అంటే పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. బట్ బై ఈ పార్టీ అన్నప్పుడు ఇప్పుడు ఒకసారి ఎట్లా అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి పార్టీలకు అతీతంగా ఓటేస్తారు. అది మన సర్పంచ్ లో జరుగుతుంది. ఇప్పుడు అట్లా జరిగే అవకాశం లేదు కాబట్టి
కొంచెం గీత గీసినట్టుగానే ఉంటది. సో దాంట్లో మేము పర్ఫార్మెన్స్ బాగానే చేయగలుగుతాం అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మాక్సిమం నేను అనుకోవడం 70-80% మున్సిపాలిటీస్ మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టిఆర్ఎస్, ఎక్కువ చోట్ల బీజేపీ కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ లో. ఎందుకంటే అర్బన్ లో కొంత బీజేపీకి కొంత సానుకూలత ఉంటది. సో ఆ సానుకూలత ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో కొంత సెన్సిటివిటీ ఉన్న దగ్గర కూడా, లైక్ బైన్సా, ఈ ఈ ఈ ఏమంటారు, ఈ రిలీజియస్ సెన్సిటివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నిర్మల్, కరీంనగర్, అదేవిధంగా వెంకటస్వామి గారు పెండింగ్ లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను మరి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అయితే చెప్తున్నారు. మరి ఈ జిల్లాల పునర్విభజన చేపట్టడంలో మరి బీఆర్ఎస్, బీజేపీ ఆక్షేపిస్తుంది. ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వేరే దగ్గర మస్లీజ్కు సపోర్ట్గా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఏమంటారు? దీన్ని ఎలా చూడాలంటారు? కాదు, పునర్విభజన అంటే ఒక అపోహ ఉంది. పునర్విభజన అంటే జిల్లాలను తగ్గిస్తారని ఒక లీకేజ్ కూడా వచ్చినాయి. అది ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏమో పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ జిల్లాల సంఖ్యను తగ్గించాలని, ఏదో జిల్లాను కుదించాలని కాదు. కానీ కొన్ని లోపాలు ప్రాక్టికల్ గా మనం చూసిన ఏంటంటే, ఒకటే నియోజకవర్గము 3 జిల్లాలలో ఉంది. సో మనం అంటే పాలనకు సంబంధించిన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాలు చేస్తున్నాం అనేటువంటి దాంట్లో మనం వెళ్ళినాము. అది ఆహ్వానించదగ్గింది, చేసినారు. సరే, దాంట్లో కూడా కొంత సైంటిఫిక్ అప్రోచ్ లేదు, కొద్దిగా ఎక్కువ సంఖ్యలో చేసినారు అనేది సరే, అది పబ్లిక్ డిమాండ్ అనుకోండి, లేకపోతే వ్యక్తిగతంగా లీడర్స్ డిమాండ్ అనుకోని విభజన జరిగింది. ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఏమవుతుందంటే, అంటే జిల్లాల విభజనకు నేను సంబంధించి తెలంగాణ ఉద్యోగం నడుస్తున్నప్పుడే 2012 జిల్లాల విభజన సంబంధించి నేను నాయన నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు అప్పుడెప్పుడు ఆఫీసర్ ఏది హర్యానాకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండే, వాళ్ళతో కూర్చున్నప్పుడు అప్పుడే ఇదేమో నడుస్తున్న టైంలోనే జిల్లాలు చిన్నవి చేసుకోవాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక 5 నియోజకవర్గాలు లేదా 6 నియోజకవర్గాలు ఒక జిల్లా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అప్పుడు కేసీఆర్ గారు చేసినారు. దాంట్లో నేను కూడా భాగస్వామిని, నేను కూడా ఆ చర్చలో ఉన్నాను. బట్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 2 కూడా ఇలా ఒక నియోజకవర్గమే ఒక జిల్లాగా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో అది కొంత అన్సైంటిఫిక్ గా ఉన్నది. సరే, ఆ అంటే ఈ 2-3 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 2-3 జిల్లాలకు ఉండడం అనేటువంటిది కొంత అన్సైంటిఫిక్, పాలనా పరంగా కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది. కానీ మొత్తమే జిల్లాలను క్యాన్సిల్ చేయడము, కొత్త జిల్లాలను క్రియేట్ చేయడము అనేటువంటిది ప్రభుత్వ ఆలోచనలు కూడా లేనట్టుగా నాకు తెలుసు. ఈ సర్దుబాట్లు అంటే జిల్లాల సరిహద్దుల యొక్క సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఉంది, అది జరగాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఇక కాంగ్రెస్ సర్కార్ మీద ఇంకొక పెద్ద అపవాద అనుకోవాలా, ఆరోపణ అనుకోవాలా, కానీ ఎక్కడైతే చార్మినార్ దగ్గర కావచ్చు, కొంత మస్జిద్ ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాలో కనీసం పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగ్గా కట్టించలేని సర్కార్ ఈ రోజున వాళ్ళకి ఫేవర్గా చేయడానికి, మరి వాళ్ళ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి మరి చేస్తుంది అని మాట్లాడుతున్న బీజేపీ మాటల్లో వాస్తవం ఉందంటారా? మాకేమొస్తుందండి ఎంఐఎం గెలిపిస్తే? చెప్పండి. ఎంఐఎం ఇస్తే అది గోడ మీద పిల్లి పార్టీ. వాడు గెలిచినా కూడా మాతోటి ఉంటాడనే నమ్మకం. రేపు సందులో సడేమియా ఎటు ఆడు దుంపుతాడు. వాడిని గెలిపించాల్సినంత అవసరం మాకేముంది? అంత రాజకీయంగా అవగాహన రహితంగా ఉన్నామా మేము? మా పార్టీ అట్లా ఉన్నదా? సంవత్సరాల తరబడి వేరే పార్టీని గెలిపించడం అనేటువంటిది, దానికి ఫేవర్ చేయడం అనేటువంటిది అది అర్థరహితమైనటువంటి వాదన. నేను ఏమంటానంటే, బీజేపీ వాళ్ళు జస్ట్ ఏదో రిలీజియస్ దాంట్లో
అసలు బీజేపీ వాళ్ళకే ఇంటర్నల్ గా ఓవైసీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఓవైసీ గారు మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా దేశంతో తిరిగి పనిచేస్తున్నాడు అనేటువంటి అపవాదం. దాన్ని ఏమంటాం మరి మనం? కాబట్టి వెంకటస్వామి గారు ఇంకొకటి, నిన్న సభా వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు ఎమ్మెల్యేల గురించి మరి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి, మరి 2-3 ఛానల్స్కి కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి విషయంలో కొన్ని జుగుప్సాకరమైన వార్తలు ప్రచురించారని మరి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక దానికి మీ పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకుని కొట్టుకోండి, కానీ మీరు ఏదైనా ఉంటే నన్ను వివరణ అడగండి అని చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే యొక్క అందరి బాధ్యత నాది, ఎందుకంటే ఇక్కడ నా పరువు నా ఇజ్జత్ తెలంగాణలో పోకూడదని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఏ రకంగా చూడాలంటే సార్? నేనేమంటున్నా, వారు చెప్పిన సజెషన్ సరే, వారి భాష ఎట్లా ఉన్నా కూడా నేనేమంటున్నా అంటే మీడియా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అసంబద్ధమైనటువంటి వార్తల ప్రచురణ కావచ్చు, సంచలనాల కోసం ప్రచురణ కావచ్చు, తర్వాత వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కు సంబంధించినటువంటి వార్తలను ప్రచురించడం వల్ల ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, లేకపోతే ప్రతిపక్షాలకు కానీ, మీడియా కానీ ఏం ఉపయోగం ఉండదండి. కేవలం పిఆర్పి రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని ప్రచురించడం అనేటువంటి సమంజసం కాదు. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మరోసారి పునరాలోచన చేసి, మీడియా మన చేతిలో ఉన్నది, గొట్టం మన చేతిలో ఉంది, మీడియా కెమెరా మన చేతిలో ఉన్నదని ఇష్టం ఉన్నట్టు వార్తలు రాయడం, ఇష్టం ఉన్నట్టు చూసడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్యంలో విరుద్ధము. తర్వాత వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హననం చేయడము, వాళ్ళ వ్యక్తిగత శీలాన్ని శంకించడమో లేకపోతే హననం చేయడమో సమంజసం కాదు. దానికి నిజమైన ఆధారాలు ఉండి ఒక పర్టికులర్ అంటే సంపూర్ణ ఆధారాలు ఉన్నప్పుడు దాన్ని ప్రచురించినా, లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా దాని మీద చర్యలు కానీ లేకపోతే ప్రజల నుంచి రియాక్షన్ కానీ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఉత్తుత్తి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వల్ల అది ప్రజలలో కన్ఫ్యూజన్, అనవసరమైన చర్చకు దారి తీస్తుంది. అది కొంత ఉద్రిక్తతలకు కూడా దారి తీస్తుంది. అట్లాంటి వచ్చినాయి. ఆయన ఇంతకు ముందే హెచ్చరిక చేసినట్టు ఒకసారి ఆయన అభిమానులు పోయి ఏదైనా టీవీ అక్కడ ఇక్కడ ఇట్ విల్ లీడ్స్ టు అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంత వస్తుంది. కాబట్టి మీడియా సమస్యలు కావచ్చు, వ్యక్తులుగా రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు ఆరోపణ ప్రత్యారోపణ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడాలి. అది దీంట్లో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ఎగ్జంప్షన్ లేదు, ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కేసీఆర్ గారికి లేదు, ఇంకా మిగతా బీజేపీ మిత్రులు కానీ ఏ రాజకీయ పక్షానికి, ఏ ప్రజాసంఘ నేతలకు కూడా భాష విషయంలో మాత్రం ఎవరికి ఎగ్జంప్షన్ లేదు అని చెప్తున్నాను. రైట్ వెంకటస్వామి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం రాజమౌళి గారితో ఒకసారి మళ్ళీ మాట్లాడతాం. రాజమౌళి గారు, మీరు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారితో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్ల అన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం. జంపన్న వాగు అభివృద్ధి కాదు, ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం. అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం. దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు ఎప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. అందుకే మిత్రులారా, ఎవరేమనుకున్నా నాకు ఫరకు పడదు. ఇంకొకటి, ఈ శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శుక్రాచార్యుని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మీరు చేయమాకండి అని మీడియా సోదరులకు చెప్పారు. మరి ఆ శుక్రాచార్యుడు ఎవరో ఫామ్ హౌస్ శుక్రాచార్యుడు అని మాట్లాడిన పరిస్థితి, పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడారో మీకు కూడా తెలుసు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని?
రాజమౌళి గారు. నన్నేనా మీరు అడిగేది? ఎస్ మిమ్మల్ని రాజమౌళి గారు మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కత్తి వెంకట సామన్నకు నమస్తే. ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత వారు వచ్చారు, అదొకటి. రెండోది ఏంటంటే, సరే ఇప్పుడు పాలకుడు తెలంగాణకు రెండో పాలకుడు, మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ చేతులలో ఉంటే డెఫినెట్ గా ప్రజలు గుండెల మీద పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నెంబర్ 1. ఈ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, మేడారంను చాలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు అభినందనలు. కాకపోతే నాదొక విన్నపం ఏంటంటే, మొన్న సంక్రాంతి పండుగ అప్పుడు ఈ ఆర్టీసీ రేట్లు విపరీతంగా పెంచారు. అంటే 1.5 రేట్ ఎక్కువ తీసుకుంటున్నాడు బస్ ఛార్జీలు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి దాన్ని కూడా పక్కన పెడదాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కత్తి వెంకట సామన్న ఒక మాట అన్నాడు, మేము ఎంఐఎం పార్టీని గెలిపిస్తాం, మాకేమొస్తుంది, వాళ్ళకి కూడా మీద పిల్లి అని అన్నారు. సరే, మీ మధ్యలో ఏం పొత్తుందా లేదా అనేది దేవునికి తెలుసు, అది పక్కన పెడదాం, అది కాంట్రవర్సీ కాదు. మీరు మాత్రము వాళ్ళకు అంటే ఒక మతానికి భయపడుతున్నారు అన్నది మాత్రం నెంబర్ 1, అది సత్యం. ఇంకోటి, మీరు కరెంటు విషయం కూడా అన్నారు, కరెంటు బిల్లులు వసూలు చేస్తలేరు అన్నారు, దానికి కూడా అన్న దగ్గర సమాధానం లేదు, దాంట్లో మనం పక్కన పెడదాం. నా వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏంటంటే, అంటే నేను ఒక్కనే కాదు, తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈ సమ్మక్క సారక్కకు తరలి వెళ్తున్న భక్తులకి కనీసం ఆయన ఇవన్నీ కట్టడాలు ఇవన్నీ షోపుటప్, ఇది జనాలు అందరికి తెలుసు, ఆ కాంట్రాక్టర్ కూడా సగం బతుకుతాడని చెప్పేసి. కానీ ప్రత్యక్షంగా భక్తులకు జరిగే హెల్ప్ ఏంటంటే, కనీసం మీరు ఈ స్త్రీలకు ఇచ్చే దాన్ని ఫ్రీ బస్ కాసేపు పక్కన పెట్టి అట్లీస్ట్ మినిమం ఛార్జ్ అన్న తీసుకుంటే, నేను పూర్తిగా ఉచితంగానే నేను అడగడం లేదు, ఎందుకంటే ఆర్టీసీ బతకాలి కదా, కనీసం ఎంత ఛార్జ్ ఉందో అంత తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, వీళ్ళందరూ నిన్న మొన్న మేము డిస్కషన్ జరుగుతున్నాయి. ఇక్కడ మేము డిస్కషన్ చేసిన పాయింట్ ఇది. వారు విజ్ఞతతోని కత్తి వెంకట సామన్న ద్వారా ఆయనకి ఏమైనా మెసేజ్ వెళ్తే ఆ విషయంలో ఆయన జాగ్రత్తగా వహించి ప్రజలకు, భక్తులకు డైరెక్ట్ గా హెల్ప్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఇంకా అనదర్ పాయింట్, ఇంకా కాంట్రవర్షియల్ గా మాట్లాడాలంటే, నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఏది, ముఖ్యమంత్రి గారు తన నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మళ్ళీ తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ అదే ఆంధ్ర పాలకుల చేతిలో పెడుతున్నాడు అని చెప్పేసి నిన్న మొన్న విపరీతమైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. నేను అది ఏం మాట్లాడింది అది కూడా నాకు పెద్ద ఐడియా లేకుండా నేను చాలా బిజీ ఉండి దాన్ని కూడా నేను పక్కన పెడుతున్నా. ఇందాక మీకు ఒక మాట చెప్పా, ఆయన ఒక 4-5 రోజుల క్రితం ఏం మాట్లాడిందంటే, ఇట్లాంటివి ఏమైతాయంటే పార్టీకి నష్టం జరుగుతుంది అక్కడ. సరే, పార్టీకి నష్టం జరిగిందా లేదా అని మనం ఎవరైనా చెప్పడానికి, కానీ ప్రజల లోపల ఒక వ్యక్తి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలని ఎంత నికృష్టుగా చూస్తున్నాడు, ఎంత నీచంగా చూస్తున్నాడానికి ప్రత్యక్ష తార్కాణం ఏంటంటే, అరే బండ్లల్లా ఎవడన్నా సిగ్నల్ జంప్ అయినోడు లేకుంటే చాలను వడ్డోన్ మీద ఇమ్మీడియట్ గా మీరు బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ కొట్టేసేయండి అన్నట్టు ఆయన అట్లా మాట్లాడిండు. అది అవగాహన లేక మాట్లాడిందా, లేకుంటే ప్రజలను ఏదో రకంగా భయపెట్టాలని మాట్లాడిందా, అది తన అవివేకానికి నిదర్శనంగా మాట్లాడిందా నాకు అనవసరం. కానీ అక్కడ డైరెక్ట్ ప్రజలకు ఏం పోయింది మెసేజ్ అంటే, ఈయన ఎస్పెషల్ గా ఈ ప్రజలను డబ్బులు గుంజుకుంటున్నాడు, అంటే ప్రజల డబ్బుల్ని అప్పనంగా లాక్కోవాలని చూస్తున్నాడు. అక్కడనే మన సోషల్ మీడియాలో ఏమన్నారంటే, నువ్వు ఇంత నిక్కచ్చిగా, నిర్భయంగా, నిర్లజ్జగా నువ్వు గుంజుకుంటానన్నవే, మరి నీ నోటి నుంచి వచ్చిన వాగ్దానాలని నువ్వు చేయనప్పుడు నీ అకౌంట్లకి కూడా మేము పైసలు గుంజుకోవస్తా అని చెప్పేసి సోషల్ మీడియా కూడా కూర్చుంది. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనదగ్గ మాటలు కావు. అట్లాంటి నోరు జారిన మాటలుతుంది. దాని మీద ఆయన మళ్ళీ రెస్పాన్స్ కూడా ఏమి ప్రజలకు సంజయ్ చూపించుకోలేదు. అదే వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. సో ఏది ఏమైనా కూడా నేనేమంటున్నంటే, ఒక పౌరునిగా, తెలంగాణ పౌరునిగా వారు విజ్ఞతతో ప్రవర్తిస్తే బాగుంటది. లేదంటే గత ముఖ్యమంత్రికి పట్టిన గతి మళ్ళీ ఈయనకు కూడా పట్టదనే గ్యారంటీ లేదని నేను చెప్తున్నాను. అయితే రాజమౌళి గారు, ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మీరు అన్నట్టు వీళ్ళందరూ కూడా కొన్ని పదాలు యూజ్ చేయటం అనేది ప్రస్తుత రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి, రావాలన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆయన అనుభవించింది కదా. ఇంతకుముందు మనం పాపం చేస్తే వచ్చే జన్మలలో ఏ జన్మలేదు ఇక్కడ అనుభవించిపోతున్నారు. ఆయన ప్రతి మాటతోని ఆయనకు నష్టం జరిగింది పాత ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఈయన ఏదైతే మాట్లాడుతారో అది ప్రజలకు నొచ్చుకునే మాట ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా అనుభవిస్తాడు. దాని పర్యవసరం ఇమీడియట్ గా తగ్గుతుంది. అది అయితే ఇంకొకటి,
ఏదైతే ఈ ఆదిలాబాద్కు సంబంధించి కావచ్చు, లేదంటే ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇప్పుడు కొత్త వాటిలన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయడాన్ని ఎంతకాలంలో ప్రభుత్వం వీటిని కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారు ప్రాజెక్ట్స్? అది మనం చెప్పలేము. అది వాళ్ళ విజ్ఞతకు ఉంటుంది, వాళ్ళ కాంట్రాక్టర్ బట్టి ఉంటుంది, వీళ్ళు ఇచ్చే ఫండ్స్ బట్టి ఉంటుంది, వీళ్ళు తీసుకునే కమిషన్. నేను అనేది ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్ర సర్కార్కి మరి నిధుల్ని చేకూర్చడం లేదు అని కాంగ్రెస్ వాదన. ఇవ్వాల్సిన అమౌంట్లు మాకు ఇవ్వడం లేదు, రావాల్సిన నిధులు వదలడం లేదు, ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం పెడుతుంది బీజేపీ అని చెప్తున్నారు. వాస్తవం ఉందంటారా దీనిలో? ఎస్ రాజమౌళి గారు, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. వెంకటస్వామి గారు వాయిస్ వినబడుతుందా? చెప్పండి. ఎస్, రాజమౌళి గారు మాట్లాడింది యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే అది నాకు కొద్దిగా కట్ అయింది. వారు భాషకు సంబంధించి ఇదే మన ఛాలెంజ్ గురించి కదా వారు మాట్లాడింది. ఎస్, ఆయన ఆ రకంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. ఈ రకంగా చరాలను ఈఎంఐలు, బ్యాంక్ ఈఎంఐలు ఏ విధంగా గుంజుకుంటాం ఆ రకంగా గుంజాలని చెప్పటాన్ని ఆయనకి అవగాహన లోపంగా ఆయన చెప్తున్నారు రాజమౌళి గారు. అంటే వారు ఆ కనెక్టివిటీ ఏంటంటే పోలీస్ మధ్యన ఛాలెంజ్ వేవింగ్ ఇస్తున్నారు కదా, 25%. గతంలో అయితే 75% ఈ బైక్ రైడర్స్ కు, తర్వాత కార్లకు 25% వీటిని రాయితీ ఇచ్చారు. అయితే అదే రకంగా మళ్ళీ రాయితీ ఇచ్చారు ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా. ఇప్పుడు మళ్ళొక అదే రాయితీ ఇస్తున్నారు కదా. అట్లా రాయితీ ఇవ్వడం వల్ల వాళ్ళలో నిర్లక్ష్యం పెరిగి ఈ సిగ్నల్ క్రాసింగ్ ఇవన్నీ జరిగి వాళ్ళ బాధ్యత అంటే దాని తర్వాత కంటిన్యూషన్ లో చూడండి మీరు ఏమన్నా అంటే ఈ బాధ్యత అంటే ఒక యాక్సిడెంట్ జరిగి ఏదైనా ప్రాణం పోతే మొత్తం కుటుంబానికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కఠినంగానే వ్యవహరించాలి అనేటువంటి మాట దాని కంటిన్యూషన్. అది యాక్చువల్లీ అంటే గుంజుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు కానీ, సో అది అంటే ఆ కనెక్టివిటీ ఆయన రిజిస్ట్రేషన్ దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు అంటారు. ఇప్పుడు ఎంత పెద్ద బాగా ఆలోచించే వ్యక్తి కూడా ఏదైనా చిన్న పొరపాట్లు చేయటం కామం. సంబంధిత అధికారులతో దాన్ని అనౌన్స్ చేపించి ఉండొచ్చు కదా. ఒక సీఎం అయిన ఆయన అలా మాట్లాడేటప్పటికి ఇప్పుడు వరకు చేసిన ప్రజల్లో ఒక నెగిటివ్ కోణాన్ని మరి ప్రతిపక్ష పార్టీలు అయితే ఊరుకోవు కదా. ప్రజల్లో ఏమైనా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా? సంబంధిత అధికారులు దాన్ని చెప్తే సరిపోయేదంటారా? అంటే వాస్తవమే, దానికి బహిరంగ ప్రకటన అక్కర్లేదు. బహిరంగ ప్రకటన అక్కర్లేదు, అధికారుల ద్వారానే. మరి ఇప్పుడు మేము ఇంకా ఎగ్జామ్షన్ ఇప్పుడైతే ఇయ్యలే, యాజ్ అన్ నౌ ఇయ్యలే. గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చినారు ఈ ఛాలెంజ్ మీద, ఇప్పుడేమి ఇయ్యలే. ఇవ్వబోతుండ్రా ఏమో మరి, అది అనౌన్స్ చేద్దాం అనుకున్నారా అది పోలీస్ డిపార్ట్మెంట్, అందువల్ల ఆయన చెవిలో పడి లేకపోతే ఆయనకు చెప్పడం వల్ల ఇమ్మీడియట్ గా రియాక్ట్. ఎందుకంటే జనరల్ గా ఇది కొంత అంటే వారు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లము అంటే ఒక స్థాయికి వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం సమయం వారు కూడా పాటిస్తే ఈ ప్రకటన ఇట్లాంటి వాటిల్లో కన్ఫ్యూజన్, నథింగ్ బట్ కన్ఫ్యూజన్ అండ్ ఒక రకమైనటువంటి విమర్శకు దారితీస్తుంది. దాన్ని కొంచెం సరి చేసుకుంటేనే మంచిది. రాజమౌళి గారి సజెషన్ నేను డెఫినెట్ గా ఆహ్వానిస్తున్నా. అట్లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు కొంచెం సమయంతో ప్రతిదీ నేనే చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. రైట్. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఒక్కటి రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన అనుకున్నారో దాన్ని డైరెక్ట్గా చేసుకుంటూ పోతున్న పరిస్థితి. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, ప్రశంసలు కూడా ఆయన మీద కురిపిస్తున్న పరిస్థితిని మనమైతే చూస్తున్నాం. అదే సమయంలో కొన్ని మాటలు ఆయన మాట్లాడిన దాన్ని ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవడాన్ని ప్రధానంగా ఆపోజిట్ వాళ్ళకి ఆయుధంగా ఇస్తున్నారని ఏమైనా భావించవచ్చా? ఉదాహరణకి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదైతే మాట్లాడారో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి మాటలు ఏమన్నా పార్టీకి ఏమైనా చేటు చేకూర్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈయన రెండో వాడు అనుకుంటాను. మొదటి వాడు కేసీఆర్ యొక్క అప్రోచ్ ఎట్లుండదంటే, నేను ఆయన సహచరుని ఉద్యమ టైంలో మాకు ఊరికి చెప్పేవాడు, అన్న ఏదేమైనా కూడా వార్త, ఉద్యమానికి సంబంధించినటువంటి వార్త లైవ్ లో ఎవ్రీ డే ఫస్ట్ పేజ్ లో ఉండేటట్టుగా చూసుకోవాలన్నా అని చెప్పేవాడు.
సో దాని స్టేట్మెంట్ బేస్ చేసుకొని అట్లా జరిగేది. ఎవరికేంటంటే ఆయనకి అంటే చర్చ లేగినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్ గా వారం రోజులు పేపర్లో చర్చ, టీవీలలో చర్చ అదే ఉండేటట్టుగా చూసుకున్నట్టు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ స్టైల్ ఆఫ్ వర్క్ నడిగింది. ఈయన ఈ రెండో వ్యక్తి మావాడు కూడా కాస్త ఈ ఫస్ట్ పేజీ వార్తలకు ఎక్కడంలో చాలా ఉత్సుకతగా ప్లాంట్ గానే చేస్తున్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ లైవ్ లో ఉండాలి అనేటువంటి ఆతురతనో లేకపోతే వ్యూహరచనో ఆయనకు ఉన్నట్టు అనిపిస్తుంది. మహేష్ గారు ఒక్కటి వెంకటస్వామి గారు, ఇంకొకటి కూడా రీసెంట్గా చాలా వైరల్ అయిన పరిస్థితి, టిపిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, రాముడు మీకేమన్నా ఇది తీసుకున్నారా, పేటెంట్ హక్కులు మీకు ఏమైనా ఉన్నాయా బీజేపీ పార్టీకి అని మాట్లాడితే ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇస్తూ మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సుంతి అయిందా అని మాట్లాడిన పరిస్థితి ఈ రోజున అది విపరీతమైన ట్రోల్స్ అవుతున్న పరిస్థితి. మరి ఇలాంటి మాటలు ప్రజల్లో కొంత వ్యతిరేకత భావాన్ని ఏ పార్టీకైనా కాంగ్రెస్కనే కాదు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అంటే 2 పార్టీలు కాస్త మతాలకు పరంగా ఆ వ్యక్తిగత అభిప్రాయాలు అలా వెళ్ళిపోతున్నాయి అంటారా? వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి ఎవరి మీద ఉందంటారు? అంటే ఇప్పుడు అరవింద్ మాటలకి ఏం వాల్యూ అండి? అరవింద్ అనటానికి అవగాహన లేదు. లక్కీని 2 సార్లు ఎంపీ అయినాడు, వారసత్వంతో వచ్చింది. రాజకీయ అవగాహన తోటి మాట్లాడేది కాదు, ఏదో సంచలనంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు. సరే ఆయనే సుంతి అగింతి అని మాట్లాడినప్పుడు మహేష్ గౌడ్ అడిగిన దాంట్లో నేను కూడా అంటున్నాండి, మేము అక్కడ రాజమౌళి గారికి కూడా తెలుసు, మేము చాలా గొప్ప భక్తులమే. భక్తులని తలవనోడు ఎవడు ఈ దేశంలో? ఇందాక ఎవరో టీవీలో ఉన్నా అంటున్నారు, మా ఉండేనా బీజేపీ ఆయన మాట్లాడుతూ భారత మాత ఉంటుందని. అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి దేశమే ఉంటది కదా. అట్లాగే రాముని యొక్క ఔన్నత్యం అనేది ఈ దేశంలో ఎవరు గొప్ప చేసేది కాదు. కానీ దాన్ని ఒక్క వ్యక్తిగతంగా మతపరంగా ఒక వర్గానికి సంబంధించిందిగా లేకపోతే ఒక పార్టీకి సంబంధించిగా రాముడిని పరిమితం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. దాన్ని అంతకంటే ఇంకా ఎక్కువ ఏమంటలేదు మేము. రాముడు అందరు వాడు, రాముడిని కొందరు వాడిగా చేయొద్దు అనేది మా ఉద్దేశం తప్పితే దాంట్లో రాముడిని విమర్శ కానీ రాముని పట్ల అగౌరవం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా మహేష్ గౌడ్ కానీ నాకు కానీ ఎవరికి లేదని రాజమౌళి గారు ఏదో అడుగుతారంట మిమ్మల్ని. రాజమౌళి గారు ఏదో అడుగుతారు. మీ ప్రెసిడెంట్ మరి రాముడు అందరి వాడే కొందరి వాడు కాదు అన్నప్పుడు మరి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి మీ ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళదంటే అన్న ఒక్కసారి దానికి సమాధానం కూడా చెప్పాలి కదండి. అంటే ఇక్కడ నేను కాంట్రవర్షియల్ కోసం రాజమౌళి గారు మళ్ళీ అడగండి, మీ క్వశ్చన్ మళ్ళీ అడగండి రాజమౌళి గారు. రాముడు కొందరి వాడే కాదు అందరి వాడు అని అన్నప్పుడు మన తెలంగాణ ప్రజలకు కూడా రాముడు కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మరి మీ సెంట్రల్ ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు రాముని గౌరవించినట్టు గాని అక్కడికి వెళ్ళి సందర్శించినట్టు గాని ఇంకా ఉల్టా ఆయన మీద అబండాలు వేస్తున్నాడు, నిందలు వేస్తున్నాడు. ఇవి ఎంతవరకు మంచి సమాజానికి కొంచెం చెడు ప్రభావం చూపించినట్టే కదా. సమాజానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి చూపించుకునేది, అది మీరేం పెద్ద వరి కావాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలాగా ఆలోచించుకోవాలి, విచక్షణతోటి వ్యవహరించాలా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు మేమందరం కూడా సజెస్ట్ చేసినాం. కుంభమేళ పోయి అందరు పోయినారు, రాహుల్ గాంధీ గారు పోలేదు. పోతే ఏమయ్యేది? ఆయన బట్టల మీద ముడిపోయి ఈయన పోతే ముడిగొచ్చేటోడు. కొన్ని ఏమంటాయంటే కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ చాలా సార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది. రామాలయానికి పోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాముని నమ్మడు. ఇప్పుడు శివుని నమ్ముతున్నటువంటి రాహుల్ గాంధీ రాముని నమ్మడా? రామాలయం యొక్క ఓపెనింగ్ రోజు దానికి సంబంధించిన స్టేట్మెంట్ లో ప్రియాంక గాంధీ రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా అందరికి సంబంధించిన వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు, అందరికి సంబంధించిన వాళ్ళు అని చెప్పినారు. దాంట్లో లేదు. అయితే వ్యక్తిగతంగా వెళ్ళకపోవడం ఇదంతా కూడా నేను కూడా వెళ్ళలేదు. రాజమౌళి అన్న నేను చాలా పెద్ద రామభక్తిని, మరి ఇప్పటిదాకా నేను 5 వెళ్ళలేదు. ఇది నాట్ ఏ క్వశ్చనబిలిటీ కాదు.
అంటే పార్టీ పరంగా మేము వ్యతిరేకిస్తే, రామాలయం యొక్క నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే డెఫినెట్ గా యూ కెన్ క్వశ్చన్ అస్. రామాలయం యొక్క నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. రామాలయం యొక్క నిర్మాణం కంటే మీలాంటి వాళ్ళు బయట పడలేదు. కానీ రామాలయం యొక్క నేను చెప్తున్నా, నేను పక్క హిందువుగా చెప్తున్నా, రామాలయం యొక్క రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన హిందూ ధర్మము సోకాల్డ్ బ్రాహ్మణులు చెప్పేటువంటి అన్ని ధర్మాలకు విరుద్ధంగా జరిగింది. నేను ఎవరు మాట్లాడలేదు అన్న. రామునికే ఎగ్జామ్షన్ లేదు. రాజస్వీయ యాగం చేసిన రోజు రామునికే నీ భార్య లేదు కాబట్టి అనర్హుడు అంటే బంగారు సీతని పక్కన విగ్రహాన్ని పెట్టుకొని రాజస్వీయ యాగం చేయాల్సినటువంటి పరిస్థితి రామునికే ఉండింది. అంటే ధర్మాన్ని గౌరవించిండు. కానీ అదే ధర్మాన్ని గౌరవించడానికి రాముని కన్నా గొప్పోడు మోడీ గారిని నిరూపించుకొని ఏ ధర్మాన్ని పాటించలే. మీరు చెప్పేటువంటి సనాతన ధర్మం అనేటువంటి సనాతనంలో రాసి ఉన్నటువంటి ఎవ్వి పాటించలే. కానీ ఆయన ఎవరేమన్నారు? ఎవడన్నా అన్నాడు అనుకో, శంకరాచార్యులు అంటాడు, వాడిని తీసుకపోయి గొర్ర తీసుకపోయి గుంజి పడేస్తున్నారు. చూస్తున్నారు కదా. ఎవరన్నా నోరు ఇప్పితే వాడు దేశద్రోహి అవుతాడు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అవుతాడు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే రాముడు వ్యతిరేకులు అవుతారు, మతానికి వ్యతిరేక. ఇదంతా నాన్ సెన్స్ నడుస్తుందన్నా. ఇప్పుడు దాంట్లో అంటే నేను కాంగ్రెస్ అని చెప్తలేను, కానీ నేను పక్కా హిందూ అడుగుతున్నాను. ఏ అర్హతతోటి ఆయన ప్రతిష్టాపనలో పాల్గొన్నాడో చెప్పండి. ఏ అర్హతతోటి పాల్గొన్నాడో చెప్పండి. మరి మీ ఈ శాస్త్రాలు చెప్పే బ్రాహ్మణ పెద్దలే కదా ఈ నియమం అని చెప్పింది. ఈ నియమాలన్నింటినీ రామునికే వర్తించినప్పుడు మోడీ గారికి ఎందుకు వర్తించలేదని అడుగుతున్నా. ఇది అడిగినటువంటి శంకరాచార్యుని గురగుర ఎందుకు గురుస్తున్నానని అడుగుతున్నా. వాటి ఇవన్నీ వ్యక్తిగత అంశాలు అన్న, వ్యక్తిగత అంశాలు. నేనంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇది జరిగినాక కూడా మోడీ గారు చేసినారు, గొప్పగా రామాలయ ఓపెనింగ్ అయిపోయింది, అందరం పోయి దర్శనం చేసుకుంటున్నాం. సో రామ్ దగ్గరికి పోవాలా వద్దా అనేది మన వ్యక్తిగత అంశం అన్న. సో దీన్ని పార్టీలకు లంకె చేయొద్దని నా ఉద్దేశం. ఇక్కడ నేను అక్కడ సమస్య ఇక్కడ మాట వచ్చింది కాబట్టి నేను అది లేవనెత్తింది తప్ప నేను బీజేపీ కాదు మోడీకి సపోర్ట్ చేసి మాట్లాడడానికి. మీరు అన్నారు రాముడు కొందరు వాడిని చేస్తున్నారు, అందరు వాడు ఆయన అన్నారు కాబట్టి నేను చెప్పిన. మరి మీ కొందరు వాడు ఎందుకు చేస్తున్నారు? మీరు అందరిని కలుపుకోపోవడానికి మీ ప్రెసిడెంట్ పోతే జనాలకు కూడా అరే అందరు వాడు అనుకుంటారు కదా అన్న పాయింట్ మాట్లాడిన తప్ప నేను మా ప్రెసిడెంట్ గారు పోవాలనే కోరుకుంటున్నాను. నాకేమన్నా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా కలిసింది అనుకో, నేను కలుస్తానంటే నేను సజెస్ట్ చేస్తా, సార్ లెట్ us go to అయోధ్య వన్స్ అండ్ లెట్ us go to కుంభమేళ అని నేను చెప్తా తప్పనిసరిగా. మాకేం అభ్యంతరం లేదు. ఆ స్వేచ్ఛ మా పార్టీలో కూడా ఉంది. నాలాంటి వాడు కూడా ఖర్గే గారికి సలహా ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఇచ్చేటువంటి సలహా ఇచ్చే. అయితే వెంకటస్వామి గారు ఒకటి చెప్పండి, రాష్ట్రంలో మరి ఈ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ పచ్చజెండా అయితే ఊపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎంత ఉండబోతుంది? మరి ఏ రకంగా చూడాలంటారు? కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. మీరు అసలు సంగతి చెప్పలే. ఈ ఆర్టీసీ రేట్ల విషయం మాత్రం మీరు ఇంకా సమాధానం చెప్తారు, అది చెప్పి కంక్లూడ్ చేయండి. చెప్తానా? ఆర్టీసీ పండుగ సందర్భంలో పెంచడం అనంటే అది ఒక్కటే కాదు. నేనేమంటానంటే గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ మై గవర్నమెంట్, నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్. నేను కొత్త నిర్వచనం చెప్తున్నా. ఐ విల్ రైట్ an article on that. Government is nothing but a licensed robbery agency. గవర్నమెంట్ ల యొక్క వ్యవహార శైలి ఒక లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ లాగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మా గవర్నమెంట్ కావచ్చు, ప్రజల యొక్క అత్యవసర సమయాలలో కన్సెషన్ ఇచ్చేయాల్సింది పోయి, ఫెసిలిటీ పెంచాల్సింది పోయి, ఎక్కువ ముబ్బడిగా ఛార్జీలు పెంచి వాళ్ళ జేబుల్ని దోపిడీ చేయడము, పండుగ సంబరం లేకుండా చేయడం. ఇది నేను పక్క హిందూగానే మాట్లాడుతున్నా. సంక్రాంతి పండుగకు సకినాలు చేసుకుందామని పిండి కట్టకపోతే పిండి కొనేటువంటి పైసలు ఆర్టీసీ వాడు దొబ్బేస్తే ఆ సకినాలు చేసుకోకుండా వచ్చే పరిస్థితి ఉందన్న.
నేనేం దాన్ని అంగీకరిస్తలేను. అది ముస్లిం పండుగ అయినప్పుడు, క్రిస్టియన్ పండుగ అయినా, హిందూ పండుగ అయినా, పండుగలను ఆధారంగా చేసుకొని, లేకపోతే అక్కడ బార్ షాప్ పెట్టి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి జేబులు ఖాళీ చేసుడు, ఇట్లాంటివన్నీ కూడా ఈ గవర్నమెంట్ చేయాల్సినవి కాదు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మా ఒక్క గవర్నమెంట్ కే వర్తిస్తుంది. అన్ని సెంట్రల్ అండ్ స్టేట్, అన్ని స్టేట్ ఒక్కటి చెప్పండి మహేష్ గారు, వెంకటస్వామి గారు ఒక్కటి చెప్పండి. ప్రజల్లో కూడా మార్పు రావాలంటారా? ప్రజలు ఉచితాలు కోరుకున్నంత కాలం ఇవి తప్పవంటారా? డెఫినెట్ గా ఉచితాలు కావాలని కోరుకునే ప్రజలలో కూడా కొంత మార్పు రావాలి. మార్పు రావాల్సిందే. ప్రజలు అన్నిటి కూడా ఎవ్రీథింగ్ ఫ్రీ, ఫినాయిల్ ఇస్తే కూడా తాగుతామంటే ఎట్లా సార్? దేశంలో మార్పు రావాలి. ఫ్రీ అనే దాని విషయంలో నాకు ఆ మధ్య కాలంలో మోడీ గారు చాలా కాలం క్రితం ఒకసారి మాట్లాడినారు. ఐ అప్రిషియేట్ ఇట్. ఈ ఫ్రీ వల్ల నష్టం జరుగుతుంది దేశానికి. ఆ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఓ సందర్భం అన్నారు. కానీ అదే మోడీ గారు ఎవ్రీథింగ్ ఫ్రీ చేసిండు ఢిల్లీకి వచ్చి. అంటే మాట మీద నిలబడాలి, ప్రజలకు చెప్పడానికి ఒకటి, మనం చేయడానికి ఒకటి ఉండకూడదు. నేనైతే మా గవర్నమెంట్ కి సజెస్ట్ చేస్తా, అట్లీస్ట్ నెక్స్ట్ ఏదైతే సందర్భం వస్తుందో, ఇప్పుడు మేడారానికి సంబంధించి కూడా మా గవర్నమెంట్ కు రాజమౌళి అనే యొక్క సజెషన్ తీసుకుంటాము. డెఫినెట్ గా దాన్ని టోటల్ ఫ్రీ కాకపోయినా ఓవరాల్ గా ఈ మేడారంలో ఇది ఒక నవ చరిత్రకి నాంది అనుకోవచ్చా? ఈ కేబినెట్ మీటింగ్ కానీ ఇక్కడ అభివృద్ధి పనులు కానీ చూస్తుంటే రేవంత్ ఈజ్ ఏ గుడ్ ఈవెంట్ మేనేజర్ అండ్ ఈజ్ ఏ ట్రెండ్ సెక్టర్. అండ్ ఆ రెండు వీటిని మేడారం కేబినెట్ తోటి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. దానిలో రాజమౌళి గారు అన్నట్టుగా ఒక పాజిటివ్ యాంగిల్ రావాలి. అలా జరిగిన నిర్ణయాల మీద పాజిటివ్ యాంగిల్ ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా నేను కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాడిని, నేను కూడా సమ్మక్క సారక్క వారసున్నాయి. డెఫినెట్ గా అక్కడ రాజమౌళి గారు చేసినటువంటి సజెషన్ ని డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుంటాం. రైట్, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి మీరు. కత్తి వెంకట స్వామికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా డిబేట్ జరిగితే ఒక మంచి వాతావరణం అది జరగాలి. రెండవది ప్రభుత్వానికి మనం హింట్ ఇవ్వాలి. ఆ హింట్ కూడా వాళ్ళు చెత్తబుట్ట చేయకుండా దాన్ని కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది వల్ల నేను చాలా ఓపిక తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా కూడా ఒక కేబినెట్ ని సమ్మక్క సారక్క జాతరలో పెట్టిండ్రు, చాలా అద్భుతము. కానీ నేనేమంటున్నా, దయచేసి వాళ్ళకే, ఇది ఆ ప్రభుత్వానికే ఒక అద్భుతమైన అవకాశము. రేపు సమ్మక్క సారక్కకు వచ్చే ప్రయాణికులకి రాయితీలు ఇద్దాం, ఎంతో కొంత తగ్గించి ఇద్దాం అన్న ఉద్దేశం చేస్తే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది ప్రజలకి. ఇది వాళ్ళకే బెనిఫిట్ అయితే తప్ప మనకు కాదు. ప్రజలు ఆనందంగా ఉంటారు. అన్నాడు పండగ పూట నీ అమ్మ సకినాలు చేసుకున్నవరా ఆయన అంటే ఏడ్చుకునే రోజులు వచ్చినాయి అని అన్నట్టు. ఇప్పుడు కూడా సమ్మక్క సారక్కకు మంచిగా పోయి కొన్ని కోసుకొని గొర్రెలు కోసుకొని తిందామని అనుకునే వాళ్ళకి పాపం, సరే కార్లలో పోయేటోళ్ళకి వేరే విషయం, బస్సులలో పోయేటోళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే మైలాట్ ఉందో అది దిస్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ది మేడారం ఆల్సో. బస్సుకి సంబంధించినటువంటి ఛార్జ్ అన్న ఫ్రీ ఇచ్చింది కరెక్టే, కానీ కొట్టుక వస్తున్నారు. అది ఫ్రీతో ఏమైతే అంటే పాపం మొగోళ్ళు కొట్టుక వస్తున్నారు, ఆడోళ్ళు. అది చాలా దుర్మార్గం అన్నట్టు. అది చాలా నేను ఇమ్మీడియట్ గా మీ మాటగా, నా మాటగా, ప్రజల మాటగా ఇమ్మీడియట్ గా ఐ టాక్ టు కన్సర్న్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ జీ, వారితో మాట్లాడి బస్సుల సంఖ్య అవసరమైతే మనం పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకుంటామా, లేకపోతే ఏదో ఒక మార్గంలో తీసుకొని బస్సుల సంఖ్య పెంచి ఈ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటాం. డెఫినెట్ గా దాన్ని సరి చేసుకుంటాం. రైట్, లాస్ట్ అండ్ కంక్లూజన్ నిజంగా అన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడండి. అవసరం వస్తే ఈ ఫ్రీ ఎత్తేమనండి. ఈ పండుగ మందం ఫ్రీ ఎత్తేస్తే ఆ మినిమం రేటు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు పోయి చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఒక్కటి ఐటమ్స్ అంటే ప్రజల లోపల కొంచెం ధైర్యం డిఫరెంట్ అవుతుంది. రైట్, రాజమౌళి గారు, ఎస్, ధన్యవాదాలండి. మీరు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలిపినందుకు, అదేవిధంగా ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కత్తి వెంకటస్వామి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా అయితే మారుతున్నారు. మేడారంలో నవచరిత్రకు అయితే ఆయన నాంది పలికారు. సాధారణంగా హైదరాబాద్లో మాత్రమే జరిగే కేబినెట్ మీటింగ్ను మారుమూల ప్రాంతాల్లో జరిపి తన మార్కును సృష్టించారు సీఎం రేవంత్. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకైతే ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు,
కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని మరి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలన మరింత చేరువ చేయాలని, పెండింగ్లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను అయితే ఆదేశించింది. అలాగే పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన చేపట్టేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన జిల్లాల విభజనలో కొన్ని అశాస్త్రీయతలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని సవరించి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లాలను సరిహద్దులను మార్చాలని నిర్ణయించింది. ఈ పునర్విభజన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా రేవంత్ సర్కార్ తన మార్క్ రాజకీయంతో ముందుకు వెళుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం, అత్యధిక సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే, బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా మేమేమి తక్కువ కాదు, 100% మేము కూడా స్థాయికి తగ్గట్టు మరి చూస్తాము, మా 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 పరిస్థితి ఏంటనేది కూడా మా యొక్క పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయని వారు కూడా కార్యకర్తలందరూ కూడా బలంగా ఉన్నారు. ఏదైనా మున్సిపల్ ఎన్నికలకైతే నగారా అయితే మోగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.